హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 100 టీవీ. ఈరోజు మనతో ఉన్నారు గెస్ట్ సీనియర్ జర్నలిస్ట్ మహేష్ గారు. నమస్కారం అండి. నమస్తే. వైసీపీ లీడర్ రోజా గారు ఉన్నారు కదా, ఎస్సీ ఎస్టీ కేసు ఫైల్ అయింది నిన్న. సో దాని మీద మీ ఒపీనియన్, దాని గురించి ఫుల్ డీటెయిల్స్ ఏమన్నా మీరు చెప్పండి. రోజా గారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బుక్ చేశారు కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో. దీనికి నేపథ్యం ఏంటంటే ఆమె 2023 మినిస్టర్గా ఉండగా 2023 ఫిబ్రవరిలో గుంటూరు జిల్లా, అంటే ఇప్పుడు బాపట్ల జిల్లా అంటున్నారు, బాపట్ల జిల్లా సూర్యలంకలో ఒక దళిత ఉద్యోగితో ఆమె చెప్పులు మోయించారు అనే దీని మీద ఆమె మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బుక్ చేశారు. అది ఎప్పుడో జరిగి సంవత్సరంన్నర దాటిపోయింది. మీకు కేసు బుక్ చేస్తే ఎవరన్నా బాధితుడు బుక్ చేయాలి. బలవంతంగా నాతో చెప్పులు మోయించింది, అవమానించింది నన్ను అనేది ఆయన పెట్టాలి. ఇక్కడ ఏంటంటే పోలీసు వారి మనోభావాలు దెబ్బతిని వీళ్ళే బుక్ చేశారు. ఏంటంటే ప్లాన్ ప్రకారం వీళ్ళు వైసీపీ నాయకులను టార్గెట్ చేస్తూ ఇప్పుడున్న ప్రభుత్వం కేసులే కదా ఇవన్నీ పెడుతుంది. ఎవరెవడు చేత కేసులు పెట్టించడం, లేకపోతే వీళ్ళే ఇనిషియేట్ చేసుకొని వీళ్ళే కేసులు పెట్టి అరెస్టులు చేయటం, ఇవి చేస్తున్నారు. రీసెంట్ గా ఆర్జీవి గారి మీద కూడా కేసు, ఇప్పుడు ఆర్జీవి గారి మీద కేసు పెట్టి ఆయన ఎప్పుడో మీకు సినిమాకి సంబంధించి దాని మీద అప్పుడు ఆయన ఏదో పోస్టర్లు అవి పెట్టాడు ట్విట్టర్లో అని ఆయన మీద కేసు బుక్ చేశారు. అది కూడా 4 వ్యక్తులు, డిఫరెంట్ వ్యక్తులు 4 డిఫరెంట్ పోలీస్ స్టేషన్లో ఒక వారం 10 రోజుల గ్యాప్ లో కేసులు పెట్టారు ఆయన మీద. అంటే ఇది జరిగిన ఒక సంవత్సరంన్నరకి ఆయన ఎప్పుడో పెట్టిన పోస్టులు ట్విట్టర్లో సంవత్సరంన్నర క్రితం పెట్టాడు. సంవత్సరంన్నర తర్వాత ఒకే టైంలో దాదాపు మించుమించు 10 days గ్యాప్ అంటే ఆల్మోస్ట్ ఒకే టైం దాదాపు 4 వ్యక్తులు మనోభావాలు దెబ్బతిన్నాయి. అది ఏంటి, లోకేష్ మీద, చంద్రబాబు మీద, పవన్ కళ్యాణ్ మీద, వాళ్ళ మీద కేసు ఇవి ఈయన పెట్టాడని, కించపరుస్తూ పెట్టాడని. అది ఎలా సాధ్యం? ఇప్పుడు అంటే ఈ సంవత్సరంన్నర వీళ్ళు నిద్రలు పోతూ ఇప్పుడే నిద్రలేచి అప్పుడు చూసుకున్నారు ఓపెన్ చేసి ట్విట్టర్లు. అప్పుడు వీళ్ళు మనోభావాలు దెబ్బతిన్నాయి. లోకేష్ని అవమానించారు అని. లోకేష్ని అవమానిస్తే లోకేష్ లేని బాధ వీళ్ళకి ఏంటి? నన్ను ఎవరిని అవమానిస్తే నేను ముందు బాధపడాలి. నా బదులు వీళ్ళెవరో డిఫరెంట్ ప్లేసుల్లో, డిఫరెంట్ జిల్లాల్లో వ్యక్తులకి మనోభావాలు దెబ్బతిని కేసులు పెట్టారు. ఇట్లా ఏంటంటే వినటానికి కూడా ఆశాస్పదంగా ఉంటాయి, కానీ వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. మూర్ఖంగా కేసులు బుక్ చేస్తున్నారు, నోటీసులు ఇస్తున్నారు, తీసుకుపోతున్నారు. కొంతమంది అయితే తీసుకుపోతున్నారు, అర్ధరాత్రులు వచ్చేసి ఇంటి మీదకి వచ్చి తెచ్చుకొని పోతున్నారు వీళ్ళు. ఇప్పుడు రోజా గారి మీద కేసు అంటే ఎస్సీ ఎస్టీది అట్రాసిటీ కేసు పెట్టారు. ఈయన ఎవరైతే ఆయన చెప్పులు మోయించింది అనే ఉద్యోగి, ఎవరైతే దళిత వర్గానికి చెందిన ఆయన ఏమి కేసు పెట్టలేదు. మీరు రీసెంట్గా చూస్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎక్స్ఎమ్మెల్యే చంద్రగిరి, ఆయన మీద ఫోక్సో కేసు పెట్టారు. ఏంటంటే ఒక బాధితురాలు, ఒక బాలిక, ఆమె మీద అసభ్యంగా ప్రవర్తించారని ఏదో వీళ్ళు ఏంటంటే బాలిక తల్లిదండ్రులు ఈయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఇది మాకేదో భయంగా ఉంది, ఎవరన్నా అవతల వాళ్ళకి సపోర్ట్ చేసే పరిస్థితి ఉంటుంది కదా, రాజకీయం ఇప్పుడు అట్లా ఉంది, అందుకని మాకు సపోర్ట్గా ఉంటాడని చెప్పి ఆయనకి ఫోన్ చేసి వాళ్ళే పిలిచారు. ఈయన వచ్చి వాళ్ళని ఓదార్చి, వాళ్ళు మీకు ఏదైనా సాయం కావాలంటే చేస్తాను, మీరేం భయపడద్దు, అదే ఏమీ వద్దు, మీకు వెనక మేము ఉంటాము అని చెప్పినందుకు ఎదురు ఆయన మీద పోక్సో కేసు పెట్టారు. వాళ్ళ పేరెంట్స్, అమ్మాయి పేరెంట్స్ వచ్చి వాళ్ళు ప్రెస్ ముందే చెప్పారు, మేము ఆయన సాయం కోసం పిలిస్తే ఆయన మీద కేసు పెట్టారు, ఇది ఎంతవరకు కరెక్ట్? అసలు మేము ఆయన మీద కంప్లైంట్ ఇవ్వలేదు, ఏమీ చేయలేదు, ఆయన మాకు అండగా ఉంటాడని పిలిస్తే ఆయన మీద ఎదురు కేసు పెట్టారు పోలీసు వాళ్ళు, మా కోసం వచ్చినందుకు. మేమేం ఆయన మీద ఏమి చెప్పలేదు, ఇట్లా విచిత్రంగా కేసులు పెడతాం, ఇవి జరుగుతున్నాయని వాళ్ళు పాపం నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఇది కూడా సేమ్ రిలేటెడ్. ఎవరైతే ఆ ఉద్యోగి ఉన్నాడో ఆయన మాత్రం నా మనోభావాలు దెబ్బతిన్నాయో, లేకపోతే నన్ను ఆమె బెదిరించో, లేకపోతే తిట్టో, నా చెప్పులు మోయించిందనో ఆయన అయితే ఏమీ చెప్పలేదు. వీళ్ళే కేసు బుక్ చేశారు. ఇంకొకటి సంఘటన జరిగింది సూర్యలంక బీచ్, బాపట్ల జిల్లా. కేసు వీళ్ళు బుక్ చేసింది కర్నూలు 3వ టౌన్. అంటే జిల్లానే మారిపోయింది. ఎక్కడో ఇన్సిడెంట్ జరిగితే వేరే చోట ఎక్కడ అంటే వీళ్ళని తిప్పటానికి. అర్థమైంది మీకు? ఇప్పుడు డిఫరెంట్ ప్లేసుల్లో ఎక్కడో కేసులు పెట్టి, ఇప్పుడు రాంగోపాలవరం మీద ఆయన మీద కూడా మేదరమెట్ల దగ్గర మద్దిపాడు స్టేషన్ అక్కడ, అంటే ఎక్కడ ఇన్సిడెంట్ జరిగింది, ఎక్కడ కేసులు పెడతారు అంటే వీళ్ళని కొంచెం మెంటల్గా వీళ్ళని డిస్టర్బ్ చేయడానికి, వాళ్ళని ఫిజికల్ గాను మానసికంగాను వాళ్ళని కొంచెం సర్ప్రైజ్ చేయాలి, వాళ్ళని ఇబ్బందులు పెట్టాలి అనే ఉద్దేశంతో చేయటం. కానీ ఇవన్నీ కేవలం కక్ష సాధించడానికి కూటమి ప్రభుత్వం
పెడుతున్న కేసులు. ఓకే అండి, అంటే మీరు అన్నారు ఇందాక ఏమని ఎప్పుడో జరిగిన దానికి ఇప్పుడు తీసుకొచ్చి పెడుతున్నారు కదా అనేసి. మరి ఒకప్పుడు వైసీపీ వాళ్ళు కూడా అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని జైలుకి పంపించారు. వాళ్ళకి చంద్రబాబు నాయుడు గురించి తెలుసు కదా, అప్పుడు కూడా ఒకప్పుడు వైసీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని జైలుకి పంపించారు, స్కామ్ ఇలా చేశారు అని చెప్పేసి. సో వాళ్ళకి వైసీపీ వాళ్ళకి ఎప్పటి నుంచో తెలుసు కదా, ఆయన కూడా ఎప్పటి నుంచో స్కామ్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి. బట్ ఎందుకు లాస్ట్ ఇంకా అధికారంలో ఉంటామో లేదని డౌట్ తో మరి ఏంటో నాకు తెలియదు, బట్ అప్పుడు పెట్టారు కదా కేసు, ముందు ఎందుకు ఫైల్ చేయలేదు, అప్పుడు ఎందుకు చేశారు, మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం చేసినప్పుడు మాత్రం ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, ఎప్పుడో గురించి ఇప్పుడు ఎందుకు కేసు ఫైల్ చేస్తున్నారని చెప్పేసి. అసలు దానికి దీనికి సంబంధం లేదు. ఆ కేసుకి వీళ్ళు ఇప్పుడు పెడుతున్న కేసులకి అసలు ఏమాత్రం సంబంధం లేదు. ఇది ఓన్లీ సోషల్ మీడియాలో యాక్టివ్గా వీళ్ళు అగెనిస్ట్ గా పోస్టులు పెడుతున్నారని సోషల్ మీడియా కార్యకర్తల మీద కేసులు పెడుతున్నారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం. వాళ్ళని విమర్శ చేస్తూ పెడుతున్నారని. ఇప్పుడు అట్లానే లీడర్లు వాళ్ళు ఎక్కడైనా దొరుకుతారని చూస్తే వీళ్ళేమి ఇట్లా అసభ్యంగా పోస్టులు పెట్టరు కాబట్టి, రోజా గారు లాంటి వాళ్ళు ఎక్కడైనా ఇట్లా దొరుకుతారా అని చూసి ఇటువంటి కేసులు బుక్ చేస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారిని జైలుకి పంపించిన కేసు కిల్ స్కామ్. అందులో వీళ్ళు కుట్ర చేసి అవినీతి చేసి ఆ డబ్బులు వీళ్ళు తీసుకున్నారనే కేసు. ఈ కేసు ఏపీ గవర్నమెంట్ కి సంబంధమే లేదు. అంటే ఆ టైం ఏపీ గవర్నమెంట్ ఆ టైం కాదు, అసలు 19లో కేసు కదా. మరి ఆ టైం 19లో కేసు ఇది జరిగింది ఎక్కడంటే మీకు ఈడీ దగ్గర నుంచి కేసు. ఈడీ దగ్గర నుంచే కేసు ఉంది. అది చంద్రబాబు నాయుడు, అది సెంట్రల్ గవర్నమెంట్. జగన్ కి ఏ సంబంధం లేదు, వైసీపీ గవర్నమెంట్ కి అంతకన్నా సంబంధం లేదు. ఈడీ గుర్తించింది మనీ లాండరింగ్ అంటే వీళ్ళు ఇంకో సంస్థకి డబ్బులు పంపించి గవర్నమెంట్ నుంచి అక్కడి నుంచి డిఫరెంట్ కంపెనీలకి ఆ డబ్బుని డిస్ట్రిబ్యూట్ చేసి, అవన్నీ షెల్ కంపెనీలు అంటే ఇవాళ కంపెనీలు పడతాయి, రేపొద్దున మూసేస్తారు ఈ డైవర్ట్ అయిన తర్వాత మనీ. అట్లా షెల్ కంపెనీలకి ఆ డబ్బుని డైవర్ట్ చేసి మళ్ళీ ఆ షెల్ కంపెనీల నుంచి ఇటు పక్క వీళ్ళకి అవి ఏదో రూపంలో వీళ్ళకి వచ్చేసినాయి. ఇది కేసు. ఇది జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం లేదు కదా. జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు అంటే 19 నుంచి ఎంక్వైరీ చేసిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా దీనిలో ఈ నేరంలో ప్రేమఫేసి ఉంది అనేది కోర్టు నమ్మింది. జగన్మోహన్ రెడ్డి ఇంకోళ్ళు నమ్మితే చంద్రబాబు జైలుకి పంపించరు కదా. ఆ ఒక్క రోజుకే సరిపోతుంది. ఇవాళ అరెస్ట్ చేసి 2 రోజు బెయిల్ తెచ్చుకుంటారు. ఎందుకంటే కేసు ఏం లేదు, కక్ష సాధింపుకి కేసు పెట్టాలనుకోండి 2 రోజులు 4 రోజులు మించి ఉండదు. చంద్రబాబు నాయుడు 53 రోజులు ఉన్నాడు జైల్లో. ఎందుకున్నాడు? కోర్టు నమ్మింది ప్రేమఫేసి ఉంది అంటే ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి ఈ కేసులో, చంద్రబాబు నేరం చేశాడని అని కోర్టు నమ్మింది కాబట్టి ఆయన్ని రిమాండ్ బోర్డుకి 53 రోజులు ఉంచారు. దీనిలో జగన్మోహన్ రెడ్డి హస్తం ఏముంటుంది అందులో? జగన్మోహన్ రెడ్డి కోర్టులను కూడా మేనేజ్ చేశాడు అంటారా? అంటే ప్రజలు అనుకున్నారు కదా. ప్రజలు అనుకుంటారు ఏంటంటే ఇప్పుడు మన పచ్చపత్రికలు ఉన్నాయి కదా, వీళ్ళు ఏది రాస్తే ప్రజలు అవి చదివే వాళ్ళు అదే నిజం అనుకుంటారు. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఈనాడు పేపర్ చేస్తుంది అది. రామోజీరావు గారి మైండ్ లేదుందో జనానికి అది ఎక్కిస్తాడు. ఈయన ఏమి చెప్పదలుచుకున్నాడో జనం కూడా అదే నమ్మాలి, జనం కూడా అదే వినాలి అని ఈయన ఫస్ట్ నుంచి ఆయన ఎజెండా అది. ఆయన అదే చేశాడు, అట్టాన్ని సక్సెస్ అయ్యాడు. ఎప్పుడు పోటీ లేనంత వరకు. ఎప్పుడైతే పోటీ పెరిగింది, మీడియా పెరిగింది, తర్వాత సోషల్ మీడియా వచ్చింది, వచ్చిన తర్వాత ఈనాడు పేపర్ అనేది సర్క్యులేషన్ డౌన్ అయిపోయింది. ఆయన మాట జనం నమ్మటం కూడా మానేశారు. కానీ వీళ్ళు ఏంటంటే ఒక అబద్ధాన్ని 100 సార్లు అదే పనిగా చెప్పి దాన్ని నిజం చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇందులో చంద్రబాబు కేసులో జగన్మోహన్ రెడ్డి ప్రమేయం ఆయన సంబంధం లేదు. ఈడీ అసలు ఈ ఎంక్వైరీ చేసింది ఈడీ కదా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. అది ఎవరి ఆధీనంలో ఉండేది? సెంట్రల్ గవర్నమెంట్ కూడా కాదు, అది ఇండిపెండెంట్. సిబిఐ ఎలాగో ఇండిపెండెంట్, ఇది ఈడీ కూడా అంతే ఇండిపెండెంట్. వాళ్ళకి పైన ఎవడు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి దానికి అవకాశం లేదు. వాళ్ళు గుర్తించి నువ్వు స్కామ్ చేసావని వాళ్ళు మొత్తం కేసుకు సంబంధించినవని వాళ్ళు మొత్తం కూపీలాగి వాళ్ళు ఎంక్వైరీ చేసి వాళ్ళు సబ్మిట్ చేసి ఆ పేపర్లన్నీ తీసుకెళ్లి ఇక్కడ సిబిసిఐడి వాళ్ళు కోర్టుకు పెట్టారు. కోర్టు ఆ నేరం చేసినట్టు ప్రాథమికంగా కనబడుతుంది కాబట్టి రిమాండ్ ఇచ్చింది. ఆ రిమాండ్ కూడా నాన్ బెయిలబుల్ అది. ఎందుకంటే 10 సంవత్సరాలు శిక్ష పడే కేసు అది. ఎందుకు అంటే గవర్నమెంట్ మోసం చేయటం, గవర్నమెంట్ సొమ్ముని తినటం. కాబట్టి 10 సంవత్సరాల పైన శిక్ష పడే కేసు కాబట్టి ఆయన బెయిల్ ఎందుకని రాలా?
ఓకే 7 సంవత్సరాల లోపు శిక్ష పడే కేసు అయితే బెయిల్ వస్తుందండి. ఓకే 7 సంవత్సరాల పైన శిక్ష పడే కేసు కాబట్టి ఆయనకి అందుకని బెయిల్ రాలా. బెయిల్ అందుకే 53 రోజులకి. ఈయన కూడా ఏంటంటే 66 రకాల రోగాలు ఉన్నాయి నాకని చెప్పి 33 రకాల ఆపరేషన్ చేయించుకోవాలని ఇవన్నీ చెప్పి బెయిల్ తెచ్చుకున్నాడు. కోర్టు హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద ఆయన బెయిల్ ఇచ్చింది, కానీ ఈ రోజుకి ఆయన బెయిల్ మీద బయట ఉన్నాడు. హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్, ఇంతకాలం సీఎం గా చేసి ఇంత వయసు ఉంది, ఇన్ని రోగాలు ఉన్నాయి కాబట్టి బెయిల్ ఇద్దాం అనేది ఇచ్చారు, కానీ ఈయన ఇందులో నేరం చేయలేదు కాబట్టి బెయిల్ ఇస్తున్నాం అనేది కోర్టు ఎక్కడ చెప్పలేదు. ఈయన కూడా బెయిల్ పిటిషన్ వేసింది ఈ గ్రౌండ్స్ మీద వేసాడు, అనారోగ్య కారణాలే. ఇగో నా సాక్ష్యాలు ఇవి, నేనే నేరం చేయలేదు, నా దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఇది, నాకు బెయిల్ ఇవ్వండి అని చెప్పి నేనేం పెట్టి ప్రొడ్యూస్ చేసి బెయిల్ తెచ్చుకోవాలి. గవర్నర్ అనుమతి ఉందా లేదా నన్ను అరెస్ట్ చేయడానికి, దీని మీదే కోర్టులో పోరాడాడు ఆయన. గవర్నర్ అనుమతి తీసుకోవాలా, నన్ను అరెస్ట్ చేశారు. ఇప్పుడు నువ్వు నేరం చేసావా లేదా అనేది మాట్లాడ్డా ఆయన. అక్కడ ఆయన లాయర్లు కూడా ఎక్కడ మాట్లాడలా. సుప్రీంకోర్టులో కూడా బెయిల్ కేసినప్పుడు ఆయన లాయర్ కూడా సిద్ధార్థ లోత్రా ఈ విషయం ఎప్పుడు మాట్లాడలా, మావాడు నేరం చేయలేదు అనేది చెప్పలా అసలు. గవర్నర్ అనుమతి తీసుకోకుండా ఓవర్ నైట్ వచ్చి నా క్లయింట్ని అరెస్ట్ చేశారు అందుకని బెయిల్ ఇవ్వాలి. ఇంకొకటి, ప్రజాప్రతినిధులను అరెస్ట్ చేసే విషయంలో గవర్నర్కి ఇంటిమేట్ చేయాలి, గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలి అనేది మన పార్లమెంట్ 2017లో పెట్టింది. ఈ నేరం 2017 ముందు జరిగింది, కిల్ స్కామ్. కాబట్టి ఇది ఆయనకు వర్తించదు అనేది ఇక్కడి నుంచి గవర్నమెంట్ కోర్టుకి చెప్పింది. ఇది జరుగుతూ ఉన్న సందర్భంలో అసలు ఇది కూడా ఎవిడెన్స్, నా క్లయింట్కి సంబంధం లేదు నేరంతో అని ఏ లాయర్ అయినా, చంద్రబాబు తరఫు లాయర్లు వాళ్ళు ఎప్పుడైనా కోర్టుకు చెప్పారా? ఈ గవర్నర్ పర్మిషన్ లేకుండా నా క్లయింట్ని అరెస్ట్ చేశారనే చెప్పారు వాళ్ళు. అవి చెప్తూ రోగాలు, అనారోగ్యాలు, రోగాలు, కంటి ఆపరేషన్ ఇవన్నీ చెప్పి ఒక ఆపరేషన్ అయింది ఇంకోటి జరగాలి, మళ్ళీ అది డిలే అయితే ఈ కన్ను పోతుంది, ఇటువంటివి చెప్పి బెయిల్ తెచ్చుకున్నారు 53 రోజులకి. మానవతా దృక్పథంతో కోర్టు ఆయనకి బెయిల్ ఇచ్చింది, కానీ ఏ నేరం చేయలేదు, ఈయన ప్రమేయం కనబట్టలేదు కాబట్టి బెయిల్ ఇస్తున్నాం అనే మక్క ఎక్కడ కోర్టు చెప్పలేదు. కాబట్టి అందులో ఇప్పుడు ఆయన ముద్దాయే. జగన్మోహన్ రెడ్డికి అందులో సంబంధం ఉండదు, లేదు. మీరు అన్నట్టు కక్ష సాధింపులు అన్నారు ఇందాక. కక్ష సాధింపులు అంటే వైసీపీ వాళ్ళు ఏం చేస్తే టీడీపీ వాళ్ళు కక్ష సాధింపులు చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఒకటి, ఇప్పుడు వీళ్ళు సూపర్ 6 అని చెప్పి హామీలు ఇచ్చాడు చంద్రబాబు, ఒకటి కూడా నెరవేర్చలా. ఏది సూపర్ 6 ఏది చంద్రబాబు అని చెప్పి వీళ్ళు వ్యంగ్యంగా పోస్టులు పెడతారు. అది చాలు కదా. అంటే జనాల్లోకి నా వైఫల్యము, నేను ఏ మాటలు హామీ ఇచ్చి గవర్నమెంట్ ఫామ్ చేయగలిగాము అది చేయలేను కాబట్టి జనాల్లో తీసుకెళ్తున్నాడు వీడు, నేను చేయట్లేదని విమర్శిస్తున్నాడు. అది చాలుగా. అందుకని వాడి నోరు ముయ్యాలి, నిజాలు చెప్పకూడదు, మన వైఫల్యాలు బయటకు ఎవడు చెప్పకూడదు, వరద బాధితులకి సాయం ఏం చేయలేం మనం, అది ఎవడు చెప్పకూడదు. గుడ్లవల్లేరుల అమ్మాయిల విషయంలో అన్యాయం జరిగితే ఆ కేసుని అసలు తొక్కేసాం, ఈ విషయం బయటికి రాకూడదు. తర్వాత ఆడవాళ్ళ మీద అత్యాచారాలు, ఇది ఒక 2 బాలికలు ఈ రోజుకి కనబడలేదు, వాళ్ళు ఏమైపోయారో తెలియదు, దాని మీద ఎంక్వైరీ లేదు, అది మనకి వైఫల్యమే. అది దాని మీద ఎవడు క్వశ్చన్ చేయకూడదు. సూపర్ 6లోను ఇవి మనం హామీలు ఇచ్చాం, వాటిని ఇంతవరకు ఏది అమలు పరచలేదు, అది ఎవడ అడగకూడదు. ఇది ఎవడన్నా ప్రజల్లోకి తీసుకెళ్తే మన బండారం బయటపడుతుంది, ఇది వెళ్ళకూడదు. కాబట్టి వాడిని ఏదో రకంగా బెదిరించి, కేసులు పెట్టి బెదిరించి వాడి నోరు నొక్కేయాలి. ఇంకోటి, బడ్జెట్ లో మనదా శ్రీలంక అయిపోయింది, అదైపోయింది, పాకిస్తాన్ అయిపోయింది, ఆంధ్రప్రదేశ్ 14 లక్షల కోట్లు 16 లక్షల కోట్లు అప్పులు అని చెప్పి ఆంధ్రజ్యోతి, ఈనాడు రాసినవి. చంద్రబాబు అదే చెప్పాడు, లోకేష్ అదే చెప్పాడు, పవన్ కళ్యాణ్ అదే చెప్పాడు, ఈవెందో పురంధరేశ్వరి గారు కూడా అదే చెప్పింది, వీళ్ళ వదిన గారు. ఆమె ఇంకో పార్టీ ప్రెసిడెంట్ ఉండి చంద్రబాబుకి నమ్మకం మంచిగా పాపం సపోర్ట్ చేస్తూ 14 లక్షల కోట్లు 16 లక్షల కోట్లు అప్పులైనాయి అని చెప్పారు. ఇదే చెప్పిన మనుషులు ఇదే అసెంబ్లీలో కూర్చొని 4 రోజుల క్రితం బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఇక్కడ ఎన్ని అప్పులు, ఆంధ్రప్రదేశ్ కి ఇంతవరకు ఎంత అప్పు ఉంది అనే దానిలో 6,75,000 కోట్లు అని చెప్పి వీళ్ళే చెప్పారు. మరి అప్పుడు దాకా ప్రచారం చేసింది ఏంటి? అవన్నీ తప్పులే కదా. అప్పుడు వీళ్ళ మీద కేసులు పెట్టాలి కదా, పెట్టాలి. ఎవడు పెడతాడు? గవర్నమెంట్ వాళ్ళే ఉంటే వాళ్ళ మీద కేసు పెట్టి ఏం చేస్తాం? అధికారంలో ఉన్నారు కాబట్టి వాడి మీద కేసు పెట్టిన వాడు పట్టించుకోడు. ఇప్పుడు ఇంతకుముందు ఇదే రోజా గారు 2023 ఫిబ్రవరిలో ఆయన ఎవరి చేత చెప్పులు మోయించినప్పుడు ఈ పోలీసులు ఏం చేస్తున్నారు? అదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ వర్తించదా?
మినిస్టర్ గుండి వర్తించదా? పోనీ ఇండియాలో ఎవరి మీదకైనా వర్తిస్తుంది. ఈవెన్ దో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినా ఆ కేసు పెట్టచ్చు. కానీ అప్పుడు ఆ రోజు మినిస్టర్ ఉందని చెప్పి వదిలేశారా? అంటే పోలీసులు వైఫల్యం. ఇది ఎవడు పవర్ లో ఉంటే ఆడు మాట వింటారా? మరి ఇప్పుడు ప్రభుత్వం వచ్చి కూడా మనకి 6-7 months పైన అయిపోతుంది కదా, మరి అప్పుడు స్టార్టింగ్ లో పెట్టింది, ఇప్పుడు గ్యాప్ తీసుకొని ఇప్పుడు ఎందుకు ఒక్కొక్కటి అండి. ముందేం చేస్తున్నారు, సోషల్ మీడియా వాళ్ళ మీద పడ్డారు. అంటే ఏంటి, వ్యక్తిగతంగా మనకి ఏదైతే డ్యామేజ్ జరుగుతుందో, ఎవరి ద్వారా డ్యామేజ్ జరుగుతుంది, ఇమ్మీడియట్ గా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇది స్ప్రెడ్ అవటం ఎక్కువ ఉంటుంది. ఇమ్మీడియట్ గా డ్యామేజ్ వీళ్ళ వైపు కాబట్టి వీళ్ళ దగ్గర నుంచి బిగిన్ చేశారు, సామాన్యుడి దగ్గర నుంచి. ఇప్పుడు మెల్లిగా పెద్ద లీడర్ల దగ్గరికి పోతారు. ఒక టైం చూసుకొని దాన్ని బట్టి పెడుతుంటారు. అంతేగాని ఇప్పుడు ఎందుకు పెట్టావు, అప్పుడు ఎందుకు పెట్టలా, ఒక ఈయన పోయిన నెల ఏం చేసావు, ఇవన్నీ ఎట్లా అడుగుతాం మనం? కానీ ఇది చేసి అనేది పోలీసు వారు కేసు బుక్ చేశారు. వీళ్ళు ఒక సంవత్సరంన్నర క్రితం వీళ్ళు ఏం చేశారు, ఒక మినిస్టర్ ప్రోగ్రామ్ అంటే పోలీసు వాళ్ళు ఖచ్చితంగా ఉండి ఉంటారుగా అక్కడ. మరి అప్పుడు చెప్పులు మోస్తున్నప్పుడు ఇమీడియట్ గా అక్కడే వాళ్ళు యాక్షన్ ఎందుకు కేసు పెట్టలా? దాన్ని నివారించాలిగా, ఆయన అక్కడే క్వశ్చన్ చేయాలి కదా. ఆ 1000 మంది అంటే అక్కడే ఆమె మీద కేసు బుక్ చేసి ఉండాలి కదా. మరి అప్పుడు ఎంత ఏం చేస్తున్నారు? మరి ఇప్పుడు ఇది మట్టి అర్థం కావట్లేదా? ఇంకోటండి, శ్రీరెడ్డి గారు ఉన్నారు కదా, ఆమె అప్పుడప్పుడు వచ్చి ఇలా వాళ్ళ మీద నెగిటివ్ గా మాట్లాడుతుంది, మళ్ళీ అప్రలైజ్ అవుతుంది, సారీ చెప్తుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది. ఎందుకు ఇలాగా? అంటే ఉంటే ఒకవేళ ఇప్పుడు నెగిటివిటీ అనేది తను స్ప్రెడ్ చేసినప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ దాని మీద ఉండాలి నిలబడి, మళ్ళీ సారీ అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. నెగిటివిటీ స్ప్రెడ్ చేయదు. ఫ్యామిలీస్ గురించి మాట్లాడాల్సిన నెగిటివిటీ స్ప్రెడ్ చేయటం అంటారు దాన్ని ఏమంటారంటే వ్యక్తిగతంగా అనను, వ్యక్తిగత అన్నం దాన్ని అనేది. అంటే ఒక మనిషిని దారుణంగా ఇంట్లో వాళ్ళతోనూ వాళ్ళని తిట్టడం, ఒక మనిషిని బూతులు తిట్టడం, అబ్యూజింగ్ లాంగ్వేజ్ యూజ్ చేయడం, దానికి ఖచ్చితంగా శిక్ష ఉండాలి. అది ఎవడు మాట్లాడినా, శ్రీరెడ్డి అవనండి ఇంకో రెడ్డి అవనండి, ఎవరైనా కానీ ఒక మనిషిని వ్యక్తిగతంగా బూతులు తిడుతూనో అది ఇంట్లో వాళ్ళని హ్యూమిలేట్ చేస్తూ మాట్లాడటం, ఇవన్నీ ఎప్పటికైనా నేరం ఎవడు చేసినా శ్రీరెడ్డికి దాన్ని బట్టి శిక్ష ఉండాలి. అక్కడెక్కడో చెన్నైలోనే ఎక్కడో కూర్చొని ఒక వీడియో ఆన్ చేసుకొని కనమని బూతులు తిడతాం, ఇవన్నీ ఆమె సొంత పార్టీ వాళ్ళు. ఏదైతే నేను వైసీపీకి సపోర్టర్ నేను చెప్పుకుంటుందో ఆ వైసీపీ వాళ్ళని కూడా తిట్టింది, రోజా గారిని కూడా తిట్టింది. అంటే ఫేమ్ కోసం అప్పుడప్పుడు అలా అంటే కొంతమంది ఏంటంటే మానసికంగా కొంచెం వాళ్ళు ఒక స్టేజ్లో ఉంటారు. అట్లాంటి వాళ్ళలో ఏమో ఒకటి, ఆ మానసికంగా ఎప్పుడు ఎట్లా ఉంటుందో ఇంబ్యాలెన్స్గా ఆమెకు ఎప్పుడు ఏది అనిపిస్తే అది మాట్లాడుతుంటుంది. అట్లాంటి సొంత ఆమె పార్టీ అనుకున్న వైసీపీ నాయకుల్ని కూడా ఆమె దారుణంగా తిట్టింది. సో ఫైనల్ గా కక్ష సాధింపులు అంటారు ఈ కేసు అనేది. అంటే కనబడుతుంది 1.5 years బ్యాక్ ఎవరితో చెప్పులు మోయించిందని. ఇప్పుడు జరిగిందేమో శ్రీలంక దగ్గర అయితే ఆ పోయి కర్నూలు 3వ టౌన్ లో పోలీసులు బుక్ చేశారు కేసు. అది పోనీ ఇక్కడే చేయొచ్చు. రెండోది, ఆ రోజు ఏం చేస్తున్నారు, పోలీసు వాళ్ళు ఖచ్చితంగా ఆమెతో ఉంటారు కదా. ఆ రోజు మినిస్టర్ ప్రోగ్రామ్ ఉందంటే స్థానికంగా ఉండే పోలీసులు ఉంటారు కదా, వాళ్ళు అప్పుడే యాక్షన్ తీసుకోవాలి కదా. అక్కడ అతనితో కంప్లైంట్ తీసుకొని అక్కడే యాక్షన్ తీసుకోవాల్సింది కదా. అంటే మినిస్టరు అంటే మనకి ఇక్కడే క్లియర్ గా అర్థం అవుతుంది కదా, ఒక పదవిలో ఉన్నవాళ్ళు పవర్ లో ఉన్నవాడి జోలికి మేము వెళ్ళాము అని పోలీసులు డైరెక్ట్ గా చెప్పినట్టు కదా. ఎప్పుడైతే అపోజిషన్ లో ఉంటారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. పవర్ లో ఉన్నవాడు ఎవడన్నా తప్పు చేసినా గానీ వాడి జోలికి పోయే ధైర్యం మాకు లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ మహేష్ గారు.